Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail. Aziz Plaza in Hyderabad. గేమ్ పరంగా బాగా ఆడాడు. యావర్ అంటున్నా, ఇది అమర్దీప్ ఏం ఆడాడు మేడం, అన్ని ఫౌల్సే. జోక్ చేస్తాడు మధ్యలో, సారీ బ్రో మనం ఫ్రెండ్స్ అంటాడు, వాళ్ళంటాడు, వీడంటాడు, వాళ్ళతో చేసావంటాడు. దమ్మున్న మగాడు మేడం పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఆడు లేకపోతే ప్రతి ఒక్క విషయంలో మేడం పల్లవి ప్రశాంత్ ఎట్లా అంటే అడుదుడుపుల్లో కానీ ప్రతి విషయంలో కానీ నెగ్గుతూ వచ్చాడు, ప్రతి ఒక్కరిని గెలిపిస్తూ వచ్చాడు. ఆయన పల్లవి ప్రశాంత్ గెలుస్తారంటారు. పల్లవ్ ప్రశాంత్ విన్నర్. పల్లవ్ ప్రశాంత్ ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మైండ్ లో. ఒకవేళ చిన్న ట్విస్ట్ గాని ఇచ్చారంటే పల్లవ్ ప్రశాంత్ గారికి కప్పు ఇవ్వలేదన్న యాక్సెప్ట్ చేస్తారు, తను విన్ అయినట్టే. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఓపెన్ హార్ట్ గా తను ఎలా అయితే వెళ్ళాలనుకున్నాడో, తను ఇదే గేట్ల దగ్గర ఎలా అయితే కష్టపడ్డాడో, అంతకుముందు ఎన్ని వీడియోస్ చేసి బతిలాడాడో అవన్నీ చూశాక తన ఓపెన్ హార్ట్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనుషులాగే అనుకున్నారు చాలా మంది. బట్ ఇక్కడ ఏం గేమ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి రావడం ఏంటంటే అసలు ఎంత ఆశ్చర్యం. అసలు బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ నుంచి 7 దాకా సీజన్ దాకా ఎవరికైనా ఇంత క్రౌడ్ ఉందా? అసలు మీరు ఊహిస్తే పోలీసు యాజమాన్యం, పోలీసులు హ్యాట్సాప్ చెప్పాలి. 6 గంటల నుంచి అసలు లేదండి. మరో మెగాస్టార్, మరో పవర్ స్టార్ కి సినిమా హాల్ దగ్గర ఎంత క్రౌడ్, ఎంత ఇది ఉంటుందో అంతే ఓపిక్ గా, అంతే క్రమశిక్షణ. అంటే చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే చిన్న బాధాకరం ఏంటంటే కొంత చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. అవి ఒక్కటే నేను మొన్న నా వీడియోలో కూడా చెప్పాను, నేను కొంచెం ఆ ఒక్కటే తగ్గించుకుంటే బాగుంటుంది. బట్ మనోడు గెలిచాడు. మనోడు 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు అంటే గెలిచినట్టేగా లెక్క. ఫస్ట్ ఒక 2 వారాలు 3 వారాలు ఉండి బయటకు వచ్చేస్తే ఓకే, నో ప్రాబ్లం. అసలు మొత్తం ఎంటర్ ఆంధ్ర తెలంగాణ మొత్తం కోవిడ్ నుంచి, ఆ దుబాయ్ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి, లేవు మేము ఉంటే బాగుండు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చేవాళ్ళం అని. గజమాలలు కాదు, పెద్ద పూలమాలే తీసుకొస్తున్నాడు కడియం నుంచి ఒక ఆయన. అది అభిమానం అంటే. చెప్పాలంటే లేడీస్ అంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలండి. ఎన్ని మెసేజ్లు, మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు అని ఎంతమంది, మా అన్నయ్యని. రాఖీ పండుగ మొన్న ఎప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు మొదలయ్యేది నిజంగా చెప్పాలంటే. తన కానీ కరెక్ట్ టైంకి వస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, రాఖీ సినిమాలో ఎంతైతే చేయి నిండిపోదు అలా కట్టేసేటోళ్ళు. అసలు ఆ మెట్రో మొత్తం నిండిపోయింది. అసలు చాలా ఆనందంగా ఉందండి. ఒక కామన్ మ్యాన్, మీరందరూ కూడా యూత్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. కష్టపడి పైకి వస్తే ఎవడైనా రావచ్చు. ఇక్కడ రోడ్డు మీద నడిచేవాడు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు సంకల్పంతో పనిచేస్తే. ఒక సంకల్పంతో పనిచేస్తే ఎవరైనా వెళ్ళొచ్చు అని నిజంగా తను ప్రూవ్ చేశాడు. తన ఫ్యామిలీకి నిజంగా నాకు రవితేజ గారు గుర్తొచ్చారు. రవితేజ గారు 2 తమ్ముళ్ళు ఫ్యామిలీకి పెద్ద అండగా ఎలా ఉన్నారో, చిరంజీవి గారు ఎలా ఉన్నారో, నిజంగా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి పల్లవి ప్రశాంత్ ఒక రికార్డ్ బ్రేక్ చెప్పాలంటే వాళ్ళ బ్రదర్స్ కానీ. అమర్దీప్ కి నాగార్జున గారు ఒక ఆఫర్ ఇచ్చారు. రవితేజ గారు మూవీ ఉన్న పలంగా ఇప్పుడు బయటకు వచ్చేస్తే ఆయన నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పిస్తానని చెప్పి. దీని గురించి అంటే ఏం చెప్తారు అమర్దీప్ గారి గురించి? 7 నిమిషాల్లో రవితేజ గారి మూవీలో ఆఫర్ కావాలి, ఇది కావాలన్నారు కదా. మరి పవర్ స్టార్ సినిమాలో మన పల్లవి ప్రశాంత్ అది కావాలా? అది చాలు. ఇక్కడ నాగార్జున గారు ఆఫర్ చేశారు కానీ అక్కడ పవర్ స్టార్ దగ్గర నుంచే మెసేజ్ వచ్చింది, చాలు. అది నిజమైతే ఈ సముద్రం డబుల్ సముద్రం అయింది. అది టాప్ 2 శివాజీ గారు రావట్లేదు కదా, దీని గురించి అంటే ఏం చెప్తారు? శివాజీ గారు అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా బిగ్ బాస్ లో ఎవరి గురించి, శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు. ఆయన బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు. లేకపోతే ఇట్లా కొత్త పాతలను తొక్కేద్దరు ఎప్పుడో. శివాజీ గారే నిజంగా ఆయన ఎంత బాండింగ్ ఎలా ఉందో చూసారు, మనందరం చూసాం. అండ్ ప్రిన్స్ యావర్ కూడా అసలు చాలా ఎంత బాండింగ్ ఇచ్చారంటే సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవ్వకుండా ఈయన మధ్యలో వెనకేసుకుని వచ్చినా ఏమేసుకుని వచ్చినా సపోర్ట్ చేస్తున్నా, ఎన్ని రూమర్స్ వచ్చినా నిజంగా ఈ రోజు విన్ అయ్యి కప్పు తీసుకొస్తున్నాడు. అందులో 50% 40% శివాజీ గారి హస్తం ఉంది కాబట్టి ఈ రోజున ఉన్నారు. ఎందుకంటే అలా సపోర్ట్ చేసే మనిషి కూడా ఉండాలండి. ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తే ఎవడ స్వార్థం వాడిది.
అక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఎవరికాడు మైండ్ గేమ్ ఆడతారు. బట్ ఆయన మాత్రం పల్లవ్ ప్రశాంత్ గారి కోసం ఆలోచించారు. సరే ఓవరాల్గా నిజంగా ఎంత జనము, నాకు తెలిసి బిగ్ బాస్లో నాగార్జున గారు కూడా చూసుండరు. అసలు చూడాలి, ఇంత క్రౌడ్. ఒక డ్రోన్ షాట్ అయితే సరిపోదు, చుట్టూ మొత్తం జనమే. అసలు అది మాత్రం చాలా హ్యాపీ ఉంది చెప్పాలంటే. ఎవరి గురించి ఏం చెప్పి ఎవరు కూడా నిజంగా పల్లవ్ ప్రశాంత్ లాంటి మైండ్ సెట్ అనండి. చాలా సెంటిమెంటల్గా ఉంటాడు, ప్రతిదానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు. లోపల ఏం పెట్టుకోడు. కొంతమంది లోపల పెట్టుకుంటారు, కానీ ఇలా ఈ ముగ్గురు ఎవరు పెట్టుకునే టైప్ కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తారు. అంటే ప్రియాంక కూడా లాస్ట్ టాప్ 5 వచ్చిందని అంటున్నారు కదా. ఇప్పుడు పైకి వచ్చింది కిందకి వచ్చింది పక్కన పెడితే ఫస్ట్ లో ఎవరున్నారో అదే మనకి కాన్సెప్ట్. అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్. ఇంకా ఇది ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ఏం లే. ఇంకొక అరగంట గంటలు అయితే వచ్చేస్తారు బయటికి. ప్రశాంత్ గారే విన్నారు. పల్లవ్ ప్రశాంత్ గారు విన్ను. ఇక్కడ డౌట్ లేదండి, పల్లవ్ ప్రశాంత్ గారు కప్పు పట్టుకుని వస్తేనే విన్నా. నా దృష్టిలో అది కాదు. 105 రోజులు బిగ్ బాస్ లో ఉన్నాడు, కామన్ మ్యాన్, అక్కడ విన్ అయ్యాడు. నాకు అదే హ్యాపీ. ఆయన కప్పు పట్టుకుని వస్తేనే విన్నాను నేను అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఆఫర్ వచ్చింది కదా, దీని గురించి అంటే ఏం పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఆఫర్ వచ్చిందో లేదో తెలియదు, కానీ చాలా న్యూస్ ఛానల్ టాక్ ఉంది కదా. కానీ ఇప్పుడు నిజమైద్దండి, ఇది నిజంగా నిజమైతుంది. మహేష్ బాబు గారు మూవీలు అయితే మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటారు, ఇది మాత్రం ఫిక్స్. అది ఒక రైతు పెట్టిన పెట్టుకుంటారు. నిజంగా ఆ పదర 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 అనే సాంగ్ ఉంది కదా, అది మహేష్ బాబు గారి గురించి పాడినట్టు లేదు, పల్లవ్ ప్రశాంత్ కోసం పాడినట్టు ఉంది. ఎందుకంటే తన రీల్స్ లో మొత్తం అయ్యే ఉంటాయి. తన మొత్తం బ్యాక్ ఎండ్ ఏది వెళ్ళినా కూడా తన పొలంలో పని చేస్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రావడం, ఏదో తిన సాంగ్ ఏమైనా కాపీ చేశారా అన్నట్టుగా ఉంది చెప్పాలంటే. ఇంకో ఫ్యాన్ ఉన్నారు సార్, మీరు ఎవరు ఫ్యాన్? పల్లవి ప్రశాంత్. ఓకే, పల్లవి ప్రశాంత్ ఎక్కడి నుంచి వచ్చారు? పల్లవి ప్రశాంత్ ఖమ్మం. ఓ, ఖమ్మం నుంచి వచ్చారండి ఫ్యాన్స్. నిజంగా మనం క్రౌడ్ చూసి ఇక్కడ నియర్ బై అనుకుంటున్నాం, లేదండి చాలా దూరం నుంచి ఖమ్మం నుంచి వచ్చారు. ఈయన మీ పేరేంటండి? మా పేరు సాయి కిరణ్. సాయి కిరణ్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. సార్ చెప్పండి, ఎంత మంది వచ్చారు ఖమ్మం నుంచి? 20 మంది వచ్చినాం. 20 మంది. ఓ సూపర్. ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే ఎందుకు ఇష్టం? మీరు కూడా రైతు బిడ్డ. ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాను నేను. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్స్ ఒక రైతు బిడ్డకి 2 రాష్ట్రాల్లో వణికిపోతున్నారు తెలుసా. ఎందుకంటే కామన్ మ్యాన్ గా వచ్చాడు కాబట్టి ఒక రైతు బిడ్డ రావాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గెలవాలి. ఎందుకంటే బిగ్ బాస్ 3, బిగ్ బాస్ 4, బిగ్ బాస్ 5 చూసినాం. వాటి కన్నా బిగ్ బాస్ 7 ఎలా ఉందంటే 2 రాష్ట్రాలు పిచ్చ ఫ్యాన్ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ రావాలని చెప్పేసి 20 మంది ఖమ్మం నుంచి పక్కా బస్సు పెట్టుకొని మేము వచ్చాము. ఓకే, బస్సు పెట్టుకొని మరీ వచ్చారు. అవును. మరి ఇక్కడ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? సెలబ్రేషన్స్ ఎక్కడ జరపాలనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్? రోడ్డు మీదైనా పర్లే, ఎక్కడైనా పర్లే, కానీ కప్పు తీసుకొని మాకు రోడ్డు మీద పడితే చాలు పల్లవి ప్రశాంత్. జస్ట్ చూడడానికి ఇంత దూరం వచ్చారు? అవును, కేవలం చూడటానికే వచ్చాను నేను పక్కా. చూసారు కదండి, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఖమ్మం నుంచి బస్సులు వేసుకొని మరీ వచ్చారు. ఇక్కడ చాలా మంది లోకల్ క్రౌడ్ కూడా ఉన్నారు. చూస్తే చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. బట్ ఇక్కడ పోలీసులు కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు. పల్లవి ప్రశాంత్ 100% విన్ అవుతారు. 100% కాదు, ఉంటే 200% విన్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాప్టెన్షిప్ ఇచ్చిర్రు, తీసేసినాక మీకు తెలుసు, మీ టీవీ రియాక్షన్స్ మీకే తెలవాలి ఎంత అల్లకొల్లం చేసిరా. ఇప్పుడు కానీ పల్లవి ప్రశాంత్ కప్పు లేకుండా సపోజ్ అట్లకెళ్ళి వెళ్ళిపోతారు కప్పు కొట్టనులు. అట్లా పోయిననుకో కప్పు కాడు ఓడుండడు, కప్పు ప్రజల చేయాలి ఉంటుంది, ప్రజలందరూ లోపల ఉంటారు. అంతే, రియాక్షన్ అట్లుంటది. అమర్దీప్ కూడా గెలిచే ఛాన్స్ ఉందనుకుంటా అన్న. ఒకటి నేను ఓపెన్ అని అంటాడు, ఎందుకన్నా అవన్నీ. ఒక మాట, లాస్ట్ టైం వచ్చిందని ప్లీజ్ అని అంటాడు. ఎందుకు మంచి చేసి ఓడియాడా? బిగ్ బాస్ అది ఇచ్చిండు. ఎంతమంది బిగ్ బాస్ క్యాప్టెన్స్ ఉన్నారు, ఓడని ఓవర్ వేసిండా? నా మాట ఎందుకు అవన్నీ వాడు ఒక కాడ చాలా కాడ ప్రశాంతి చాలా చులకం చేసిండు వాడు. కానీ ఇప్పుడు అందరి ముంగలకి వెళ్ళి బొమ్మను వాడిని కొట్టాడు ఎట్లుంటో చూడరు. అంతే. పల్లవి ప్రశాంత్ ఇట్లా వస్తాడు, వాని వెనకాల వాడిని రమ్మను. పల్లవి ప్రశాంత్ వెనకాల ఎవరు ఉండరు, వాడిని కొట్టనికే ఉంటారు అందరు. అంతే, తగ్గేదే లేదు. ఇంకోటి లాస్ట్ ఎపిసోడ్ కుసోటి జాతకంగా చెప్పించారు వానితోటి. వానికి నల్లగా ఉండని చెప్పి నువ్వు డైలీ స్నానం చెయ్యి అవి చెయ్యి అని చెప్పి ఎందుకు అవసరమా వానికి? శివాజీ లేకుండా ప్రశాంత్ బయట ఉండేటోడు ఉన్నమాట. అంతా సపోర్ట్ చేసిండు, 100% సపోర్ట్ చేసిండు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఇంట్లో శివాజన్ లాంటి వాళ్ళు ఉండాలన్నారు కదా, దీని మీద ఏం చెప్పి ఉన్నారన్న.
శివాజీ ఇగో అన్న, మనకు శివాజీ గారి గురించి అంత తెలిసిన వాళ్ళం కాదు, నేను అంత పెద్దని కూడా కాదు. శివాజీ అన్న బిగ్ బాస్ లో మాకు నచ్చింది అంతే. 5 బ్యాచ్ కావాలి మాకు అంతే. టాప్ 2 లో రావట్లేదు కదా, దీని గురించి అంటే ఎవరు రాకపోయిన వాళ్ళే. ఇగో పల్ల ప్రశాంత్ గెలిచిరు కదా, ఇప్పుడు బాధపడతలేం, సంతోషం. శివాజీ గెలిచినా ఎవరు గెలిచినా బాధపడేటోళ్ళం కాదు. మీతో అమర్దీప్ గారికి పోవద్దు అంతే, అమర్దీప్ కు పోవద్దు. ఆయన ఎట్లా చేసిందో మీరు చూసిర్రు, మీరే ఎక్కువ చూస్తారు, మేము కూడా చూడం, మీరే ఎక్కువ చూస్తారు. పక్క పల్లె ప్రశాంత్ గెలుచుకొని బయటికి ఇట్లా వస్తుంటాడు. అంటే అమర్దీప్ కి నాగార్జున గారు ఒక ఆఫర్ అనేది కూడా ఇచ్చారు, బయటకు వచ్చేస్తే రవితేజ గారు నెక్స్ట్ మూవీలో ఆర్టిస్ట్ గారి గురించి. ఇప్పుడు శివాజీ అన్నిసార్లు నన్ను బయటికి పంపురు అంటే పంపిండి ఒకసారి, మళ్ళీ లోపలికి వచ్చిన లేదా, బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చిన లేదా, పంపించిన లేదా, ఎన్నిసార్లు కాఫీ ఇవ్వాలని బయటికి పంపించిండు, లోపలికి వచ్చిన లేదా. మళ్ళా వాడేదో పంపడు కాబట్టి ఉరికిండు, లేకపోతే ఉరుకుతాడా? ఉరకమ్మని ఒకసారి బయటికి మొత్తం డోర్ తీసుకొని బయటికి రమ్మను. నాగార్జున రవితేజ ఆడికి రావాలి స్టేజ్ మీదకి, లోపల మెల్ల ఊరుకోడు ఎందుకు, ఒత్తి దాంట్లో అయితే స్పీడ్ ఉరుకుతాడు, అప్పుడు ఉరకొచ్చు కదా స్పీడ్గా, బయటికి రావాలిగా. సినిమా ఛాన్స్ అంటే కూడా మంచిదే కదా, రావాలిగా. వస్తాడన్నా బయటికి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా
గెలిచేశాడు మన రైతు బిడ్డ. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అన్నపూర్ణ 7 acres దగ్గర నుంచి రచ్చ మామూలుగా లేదు. జస్ట్ ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని. ఒక్కసారి మీకు కూడా అసలు ఇక్కడ ఎంత హడావిడి ఉంది అన్నది మీకు అందరికి కూడా చూపిస్తాము. ఒక్కసారి అంటే నెక్స్ట్ రన్నర్ అప్ గా అమర్దీప్ చౌదరి కూడా ఉండడం జరిగింది. మరి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అలాగే అమర్దీప్ ఫ్యాన్స్ ఇక్కడే చాలా చాలా సందడి చేస్తున్నారు. చాలా వరకు అంటే పటాకీలు పేలవడం కానీ ఎక్కడెక్కడ నుంచో చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినా పుట్టెలు అంటే చెట్లు ఎక్కేసి మరి అక్కడ కరెంట్ తీగలు ఉన్నా కూడా అసలు భయపడకుండా అట్లాగే నించున్నారు చాలా మంది. మరి వీళ్ళంతా అమర్దీప్ ఫ్యాన్సా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా తెలియదు కానీ వాళ్ళ ఫ్యానిజం అయితే నార్మల్ గా కాదు, నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారు. ఓ మై గాడ్, ఇంత భయంకరంగా ఇంత ట్రాఫిక్ ఉండడం ఇంతవరకు జరిగిన సీజన్స్ లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. గ్యాంగ్ ఇలా కాకుండా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇద్దరు కప్పులు రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు ఇక్కడ. మొత్తం కూడా అలాగే దగ్గరలే. మొత్తం అందరూ కూడా పల్లవి ప్రశాంత్ సక్సెస్ ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సరే, పోలీసులు కూడా పెద్ద టాస్క్ అయిపోయింది వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం, కానీ అభిమానాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. మై గాడ్, ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లో ఇంత హడావిడి ఇంత కోలాహలం అయితే మనం ఎప్పుడూ చూడలేదు. చూసారా, అమ్మాయిలు కూడా డివైడర్ మీద నిలబడి మరీ చూస్తున్నారు. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ అన్నమాట. ఒక్కసారి మీరు ఆ మెట్రో స్టేషన్ స్టెప్స్ వైపు చూస్తే ఉంటుంది చూడండి, అక్కడ కూడా ఓ మై గాడ్ దేవుడా. అన్నా నేను మళ్ళీ వచ్చిన అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది తన జర్నీ. బిగ్ బాస్ కి రావాలనే తన కళ నెరవేరమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా కూడా నిలిచాడు మన పల్లవి ప్రశాంత్. ఇది బస్సు వీళ్ళే పగలగొట్టారు. పల్లవి ప్రశాంత్ ఎవరు పగలగొట్టారు? ఎవరు పగలగొట్టింది గుర్తు తెలియని వ్యక్తులు. ఇది రాయి గుర్తు తెలియని వ్యక్తులు మేడం. కాదు, అసలు ఎవరు అంటే వెళ్ళే బస్సు ఆపి పగలగొట్టారు. రన్నింగ్ లో ఉన్న బండి. రన్నింగ్ లో ఉన్న బండి అంటే ఇక్కడ దిగడానికి ఆపారా ఏమన్నా? లేదు మేడం, లేదు. ఈ రాయితో కొట్టారా? ఇగో ఇదే రాయి మేడం. ఈ రాయితో ఈ పగలగొట్టారు. రాయితో కొట్టిండు. ఇక్కడ తగిలింది నాకు వచ్చి లోపల నుంచి. ఓ, లోపలికి వచ్చి తగిలిందా? ఎవరి బిగ్ బాస్ వాళ్ళేనా? బిగ్ బాస్ వాళ్ళే, ఇంకెవరు ఇక్కడ తిరిగే వాళ్ళే. ఎందుకు వెళ్ళే బస్సులు ఆపి పగలగొట్టారు? చాలా బల కొట్టారు కదా, ఇంకా 3 బండ్లు బల కొట్టారు. ఓ, మొత్తం ఎన్ని బస్సులు పగలగొట్టారండి? బస్సులు 3 బస్సులు మేడం. ఎవరికైతే దెబ్బలు తగలడం జరిగింది? దెబ్బలేదు దాకలే. సో ఇక్కడ అందరూ దిగిపోయారా? దీనిలో ఉన్న ప్యాసింజర్లు నేనే దింపేసిన దెబ్బలు తగులుతాయని. ఇక్కడ మొత్తం ఎన్ని బస్సులు? ఇందాక బయట ఒకటి చూసాము, ఎన్ని బస్సులు ఆగినాయి? మొత్తం 3 బస్సులు మేడం. మొత్తం 3 బస్సులు. మరి పోలీసులకు చెప్పారా? చెప్పినాం మేడం. వస్తున్నాం. మరి ఇక్కడ పోలీసులు కనిపించలేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేద్దాం ఆగమన్నారు.
ఓకే ఓకే ఇప్పుడు ఈ రూట్ మొత్తం ఇంకెన్ని బస్సులు ఉన్నాయి సార్? ఈ రూట్ లో బానే ఉన్నాయి మేడం. ఓ 20 బస్సు దాకా ఉన్నాయి ఇప్పుడు వచ్చి రావాలి. మీరు ఏ డిపోకి వెళ్ళాలి? మేము హెచ్సి డిపోకి వెళ్ళాలి. ఇప్పుడు మీ డిపోకి వెళ్ళే బస్సు ఎన్ని ఆగిపోయినాయండి? ఇప్పుడు ఏమో 3 మేడం ఇక్కడ 3 బస్సులు ఆగిపోయాయి. ఓకే అండి థ్యాంక్ యూ అండి. సో చూస్తే కనుక ఇక్కడ బస్సులు కూడా అద్దాలు పగలగొట్టేశారండి. 3 బస్సులు ఇక్కడ ఆగిపోయినాయి. సో ఇక్కడ క్రౌడ్ మొత్తం చాలా గోలగా ఉంది. 3 బస్సులు ఇక్కడ అద్దాలు పగలగొట్టడం జరిగింది. ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆల్రెడీ పోలీసులు చాలా మంది ఉన్నప్పటికీ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోతున్నారు.